కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జల పంపకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా రేవంత్ సర్కార్ మొద్దు నిద్రపోతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో గోదావరి జలాల్లో తీవ్ర అన్యాయం జరిగేలా మినిట్స్ ఉన్నా సీఎం మంత్రి ఎందుకు స్పందించడం లేదని హరీష్ రావు నిలదీశారు. గోదావరి జలాల్లో 775 టీఎంసీలు తీసుకోవాలని ఏపీ కుట్ర చేస్తోందని ఆరోపించిన హరీష్ రావు కృష్ణా ప్రాజెక్టులపై టెలిమెట్రీ విషయంలో రాజీపడ్డారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్లమల సాగర్ అడ్డుకుని తీరుతామని గవర్నర్ ప్రసంగంలో ఎందుకు చెప్పలేదన్న హరీష్ రావు బీజేపీ కాంగ్రెస్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. నీటి హక్కులను స్థిరపరచడానికి కొత్త ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి దాదాపు 400 టీఎంసీలకు గోదావరిలో మనం హైడ్రాలజీ అనుమతులు సాధించాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు కృష్ణాలో ఇటు గోదావరిలో తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతా ఉంది. ఇంత జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మౌనం వహిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్లు తెరిపించే ప్రయత్నమే ఇవాళ మా ప్రెస్ మీట్. ప్రతిసారి మేము మాట్లాడడం బ్యాక్ డేట్ తో ఉత్తరం రాయడం. రాష్ట్రం యొక్క హక్కులు మాకు ముఖ్యం. ఇవాళ గోదావరిలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ గోదావరిలో తెలంగాణకు శాశ్వతంగా నష్టం చేసే విధంగా సిడబ్ల్యూసి యొక్క చర్యలున్నాయి. గోదావరి జలాలకు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ మినిట్స్ వచ్చినాయి. తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ల మీద మీకు సోయి లేదా, బాధ్యత లేదా అని గోదావరి జలాల్లో తెలంగాణకు అడ్వాంటేజ్ ఉంటే అసలు నీటి కేటాయింపులే లేవో అని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. అది మినిట్స్ లో వచ్చేసింది. అంటే మీరు డూడు బసవనాలుగా ఒప్పుకున్నారా? ఈ మాటను మీరు అగ్రి అయ్యింది కనుకనే ఇప్పటిదాకా రిప్లై రాయలేదా? దొంగ చేతిలో తాళం పెట్టి ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ ఆదిత్యనాథ్ దాస్ ని దోల్తిరి ఢిల్లీ మీటింగ్ కు. ఇది జరగకపోతే ఏం జరుగుతుంది? మేము ముందే హెచ్చరించినాం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో నీటి దోపిడీ కొనసాగుతూనే ఉండాలనా? అప్పటిదాకా నువ్వు గుడ్లు అప్పగించుకొని చూస్తూనే ఉంటావా? సో ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మొన్న ఏకపక్షంగా వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన మినిట్స్ లో ఇటు గోదావరి జలాల్లో అటు కృష్ణా టెలిమెట్రీ విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మినిట్స్ వచ్చినాయి కనుక ఒకవేళ నీ అధికారులు తప్పిపోయి ఒప్పుకున్నా, నీ అధికారులు ఒప్పుకోకపోయినా దాని మీద ఇప్పటికైనా మొద్దు నిద్రలు ఇవ్వండి, స్పందించండి. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ మినిట్స్ ఒప్పుకోము అని చెప్పి తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను.